తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. ఆయనే యువ దర్శకుడు అనిల్ రావిపూడి. వరుసగా 2 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఆయన సంచలనం సృష్టించారు. 2025 సంక్రాంతికి వచ్చిన, సంక్రాంతికి వస్తున్న మరియు తాజాగా 2026 సంక్రాంతి బరిలో నిలిచిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రాలతో ఆయన ఈ అరుదైన ఘనతను అందుకున్నారు. గతంలో మహేష్ బాబుతో తీసిన సరిలేరు నీకెవ్వరు కూడా 260 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఆయనను ఇప్పుడు ఒక సక్సెస్ మిషన్ అని పిలుస్తున్నారు. కెరియర్ మొదట్లో వచ్చిన పటాస్ నుంచి నేటి వరకు ఒక్క పరాజయం కూడా లేని ఏకైక దర్శకుడిగా అనిల్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చింది. F2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం మరియు మనశంకర వరప్రసాద్ గారు వంటి బ్లాక్ బాస్టర్లన్నీ సంక్రాంతికే విడుదలై భారీ విజయాలను నమోదు చేశాయి. అందుకే పరిశ్రమ వర్గాలు ఆయనను సంక్రాంతి స్పెషలిస్ట్ అని పిలుచుకుంటున్నాయి. సాదాసీదా సన్నివేశాలను కూడా తనదైన మార్కు కామెడీ టైమింగ్ తో పండించడం ఆయన ప్రత్యేకత. ఫ్లాపుల్లో ఉండి ఇబ్బంది పడుతున్న హీరోలకు అద్భుతమైన కంబ్యాక్ ఇవ్వడంలో ఆయన దిట్ట. గతంలో కళ్యాణ్ రామ్, రవితేజ, వెంకటేష్ లకు విజయాలు అందించిన ఆయన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా ఒక భారీ హిట్ అందించారు. అనిల్ రావిపూడి పనితీరు ఎంతో ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. సాధారణంగా ఒక సినిమా షూటింగ్ ను ఆయన 80 నుంచి 100 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇందులో ఆదివారాలకు మినహాయింపు ఉండటం విశేషం. షూటింగ్ కంటే స్క్రిప్ట్ రాయడంలో ఆయన మరింత వేగంగా ఉంటారు. సాధారణంగా ఒక కథకు 3 నుంచి 4 నెలల సమయం తీసుకునే అనిల్ మనశంకర వరప్రసాద్ గారు కథను మాత్రం కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశానని వెల్లడించారు. నిజానికి ఈ స్క్రిప్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం రాసుకున్నప్పటికీ చిరంజీవి ఇమేజ్ మరియు మాస్ పల్స్ కు అనుగుణంగా మార్పులు చేసి బ్లాక్ బాస్టర్ గా తీర్చిదిద్దారు. సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందే పూర్తి స్థాయి స్క్రిప్ట్ మరియు డైలాగులతో సిద్ధంగా ఉండటం వల్ల సమయం వృధా కాకుండా చూసుకుంటారు. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఎడిటింగ్ పనులను కూడా పూర్తి చేయటం ఆయన కార్యదక్షతకు నిదర్శనం. నిర్మాతలకు అనవసరమైన ఖర్చులు తగ్గించి తక్కువ సమయంలో అత్యున్నత నాణ్యతతో కూడిన వినోదాన్ని అందించటం అనిల్ రావిపూడి మార్క్. ఇలాంటి దర్శకులు ఉంటే చిత్ర పరిశ్రమ కలకల్లాడుతుందని నిర్మాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.